వీధి కుక్కలన్నింటినీ ఎత్తుకు వెళ్లి ఏం చేస్తారో అని ఎవరు భయపడాల్సిన పని లేదు. వాటితో ప్రమాదం లేదు అని నిర్ధారించుకున్నాక మళ్ళీ భద్రంగా తీసుకువెళ్లిన చోటే వదిలేస్తారు. కానీ ఎత్తుకెళ్లేటప్పుడు అడ్డం పడ్డారో భారీగా ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఆకలితో నకనకలాడుతున్నాయని వీధుల్లో ఆహారం పెట్టారో కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. శునకాల విషయంలో కీలక ఆదేశాలు ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం. గతంలో ఇచ్చిన తీర్పును సవరిస్తూ కొత్త ఉత్తర్వులు ఇచ్చింది. కరిచే కుక్కలకే షెల్టర్, పబ్లిక్ ప్లేస్ లో నో ఫుడ్. సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు. రోడ్ మీద కుక్క కనిపించడానికి వీలు లేదు. 8 వారాల్లోగా వీధి కుక్కలన్నీ షెల్టర్లకు తరలించండి. 10 రోజుల క్రితం సుప్రీం ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పిది. జంతు ప్రేమికులు గగ్గలో పెట్టారు. జీవకారుణ్య సంస్థలు కుక్క జాతి అంతరించిపోతుందని ఆవేదన వ్యక్తం చేశాయి. కుక్కలకు అనుకూలంగా వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా డిబేట్ జరిగింది. అభ్యంతరాలు విన్నపాలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు వీధి కుక్కల తరలింపు కేసులో కీలక సవరణలు చేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సరిచేస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అన్సారియాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం తాజా ఉత్తర్వుల ప్రకారం వీధి కుక్కలకు డీవార్మింగ్, వ్యాక్సినేట్ చేయాలి. స్టెరిలైజ్ చేసిన తర్వాత ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అదే ప్రాంతంలో కుక్కల్ని విడిచిపెట్టాలి. ఆ సమయంలో వాటి ప్రవర్తనని జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. కరిచే కుక్కలు, రేబీస్ సోకిన కుక్కల్ని మాత్రం షెల్టర్లోనే ఉంచాలని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. సుప్రీం ఆదేశాల్లో మరో కీలక అంశం కుక్కలకు ఆహారం. షెల్టర్లో ఉండే వీధి కుక్కలకు బయటి వ్యక్తులు ఎలాంటి ఆహారాన్ని అందించకూడదు. అలాగే వీధి కుక్కలకు కూడా బహిరంగ ప్రదేశాలు ఎవరు కూడా ఆహారం పెట్టకూడదు. వీధి కుక్కలకు ఆహారం పెట్టడానికి ప్రత్యేక స్థానాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఆహారం పెట్టే వారిపై చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కుక్కలను పట్టుకునే బృందం పనిని అడ్డుకునే వారికి 25,000 జరిమానా, స్వచ్ఛంద సంస్థ అయితే 2 లక్షల జరిమానా విధించాలని కోర్టు ఆదేశించింది. నిబంధనలను ఉల్లంఘించే వారిపై ఫిర్యాదుల నమోదుకు హెల్ప్ లైన్ ప్రారంభిస్తామని సుప్రీం తెలిపింది. కుక్కలను దత్తత తీసుకోవడానికి జంతు ప్రేమికులు మున్సిపల్ కార్పొరేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత వాటిని ట్యాగ్ చేసి పర్యవేక్షిస్తారు. దత్తత తీసుకున్న కుక్కలను తిరిగి వీధుల్లోకి వదిలేయకూడదు. కోర్టులో పిటిషన్ వేసే జంతు ప్రేమికులు 25,000, ఎన్జీఓలు 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలి. వీటిని వీధి కుక్కలకు మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు. మొదట ఢిల్లీలో కుక్కల బెడదపై సుప్రీం ఆదేశాలిచ్చింది. శునకాల సమస్య అన్ని చోట్ల ఉండడంతో ఈ కేసును ఢిల్లీ ఎన్సీఆర్ ని దాటి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు పూర్వ ఆదేశాలను సవరించి తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ చీఫ్ సెక్రటేరియట్లకు నోటీసులు పంపింది. వీధి కుక్కల సమస్యపై 10 ఏళ్ల క్రితం కూడా సుప్రీంకోర్టు విచారణ జరిపి యానిమల్ బర్త్ కంట్రోల్ అమలు చేయాలని సూచించింది. అయితే సమస్య పరిష్కారం కాకపోగా కొన్ని రాష్ట్రాల్లో కుక్కల దాడులో చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలతో ఈ అంశం మళ్లీ అత్యున్నత న్యాయస్థానం ముందుకొచ్చింది. దీంతో వీధి కుక్కల సమస్యను పరిష్కరించడానికి జాతీయ విధానాన్ని రూపొందించడంపై దృష్టి పెట్టిన సుప్రీం దేశమంతా అమలయ్యేలా ఆదేశాలిచ్చింది.